ఇక్కడ అన్ని తెలియాలి ఉంటాయి. అమ్మో వద్దు వెళ్ళిపోవాలా అటు చూడు అడుగు అటు చూడు ఏది భూతం కదా మనిషి వద్దు నాయన నీ రాక కోసమే నిరీక్షిస్తున్నాను. ఆర్య మీరెవరు? మీకు ఈ అవస్థ కల్పించింది ఎవరు? ముందు వెళ్ళి దేవి పాదాల చెంతనున్న ఆ తీర్థం నా మీద చల్లి నన్ను బంధ విముక్తుని చేయి నాయన. తరువాత అంతా చెప్తాను. జై శక్తి. స్వామి మీకు ఈ స్థితి కలిగించింది ఎవరు? పాత్రలు తెలుసుకోకుండా విద్యాదానం చేసినందుకు ప్రతిఫలమిది నాయన. నా శిష్యుడు నాకిచ్చిన గురుదక్షిణ నాయన. ఎవరు స్వామి ఆ గురుద్రోహి? ఆ మేఘనాథుడు. నీవు జయించాలని వచ్చిన ఆ ధూర్తుడు. ఆ మోసగాడు తమ శిష్యుడా? అయితే నేను వెతుకుతూ బయలుదేరిన పెన్నిది తమరేనా స్వామి? స్వామి తమరే నాకు మార్గదర్శకులు. సకల శాస్త్రాల్లో 64 కళల్లో సర్వ విద్యల్లో నన్ను తమ శిష్య పరమాణువుగా చేర్చుకుని నాకు విద్యాదానం ప్రసాదించండి స్వామి. సర్వజ్ఞత నాకు కరతలామలకం చెయ్యండి స్వామి. స్వామి కుమారా, అది అసాధ్యం. సంపూర్ణ సిద్ధి సర్వజ్ఞత సంపాదించాలంటే కనీసం 12 ఏళ్లైనా పాటుపడాలి. స్వామి 12 ఏళ్ల? నాకు గడువు 12 మాసాలు. ఆ గడువు పూర్తి కావచ్చు. నా ఆశలు అడియాసలు కావలసిందేనా? ఆ మేఘనాథుని ఆటలు వరికట్టే అవకాశమే లేదా గురుదేవా? ఉంది. కానీ సందేహించకండి స్వామి. తమరు అనుగ్రహించకపోతే తమ పాదాల చెంతని ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలైనా విడుస్తాను. కానీ తమ పాదాలు మాత్రం విడువను గురుదేవ. వద్దు, ఉద్రేకపడకు నాయన. నిన్ను నా శిష్యునిగా స్వీకరిస్తాను. గురుదేవా వ్యవధి లేదు కనుక నా సర్వశక్తులు నా విజ్ఞానమంతా మంత్రయుక్తంగా ధారపోసి నీ కోరిక తీరుస్తాను. కానీ దానిని దుర్వినియోగం చేయనని జనమంగళకరంగా వినియోగిస్తానని ప్రమాణం చెయ్యి. ఇదే తమ పవిత్ర పాదాలంటి ప్రమాణం చేస్తున్నాను గురుదేవ. కుమారా, తమ ఆజ్ఞం శిరసావహిస్తాను. కుమారా. గురుదేవా. భక్తి శ్రద్ధలతోడ భయ వినయమున గురుల వద్దనే నేర్చిన విద్యనంతా నిశ్చలపు చిత్తముతో నిష్ఠ నియమములతో సాధించినట్టి నా శక్తినంతా వాయుభక్షణ చేసి వాంఛలను బంధించి శ్రమతోడ పొందిన సిద్ధినంతా నరుడు పరమేశుడని స్థిరముగా నిరూపించు మంత్ర తంత్ర యంత్ర మర్మమంతా మనసు చేతను చేత చే మాట చేత పంచభూతాల సాక్షిగా నుంచి నేడు లోక కళ్యాణమును కోరి నీకు నేను ధారపోసద దేవి పాదాల చెంత. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. కృతజ్ఞ స్వామి, కృతజ్ఞ. నాకు సర్వజ్ఞత సిద్ధించినట్టేనా స్వామి? ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? సర్వజ్ఞత సిద్ధించిన తర్వాత సందేహానికి కారణం? నీకు సందేహం ఎందుకు కలిగింది నాయన? ఏది నీ జ్ఞాన నేత్రం తెరిచి నీ జన్మ వృత్తాంతం చెప్పు. ఓం శక్తి. ఓం గురుదేవ, గురుదేవ, నాకేమీ గోచరించటం అంత శూన్యంగా ఉంది. కటిక చీకట్లో పాతాళంలోకి తోయబడినట్టుగా ఉంది.
నాకంతా అయోమయంగా ఉంది గురుదేవా. తల్లి, తల్లిదండ్రులు చేసిన అపరాధానికి సంతానాన్ని కూడా క్షమించవా? కుమార, నీకు సిద్ధి లభించలేదు నాయన. నాకు సిద్ధి లభించలేదా? గురుదేవా, నేనేం పాపం చేశాను గురుదేవా? నువ్వు కాదు నాయన, పాపం చేసింది నీ జననీ జనకులు. నా జననీ జనకులు చీమకు కూడా హాని చేయలేనంతటి అమాయకులు. వారు నీ తల్లిదండ్రులు కారు, నిన్ను పెంచినవారు. నీవు ఉత్తమ క్షత్రియుడవు. మనిషిలాదేశ మహారాజు దంపతులు నీ జననీ జనకులు. లేక లేక నీవు కడుపున పడిన ఆనందంలో సర్వము మర్చిపోయారు. చివరికి కులదేవతైన ఆ కనకదుర్గకి అపచారం చేశారు. మహాశయ, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నీ జన్మ వృత్తాంతమంతా చెప్తాను నాయన. అలా కూర్చో. ఇక్కడ అన్ని దెయ్యాలు పూసలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాకు దిక్కేదిరా దేవుడా. వచ్చావా? ఇది నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేసింది. ఇప్పుడు నాకు దారి ఎలాగా, నేను వెళ్తా ఎలాగా? ఎందుకు భయం? ఓ అదే సంగతి. ఇప్పుడు తెలుసుకున్నానులే నీ కిటుకు నాకు తెలుసు. మల్లె